You're expecting the same results for everyone. Even in chemistry, మనం ప్రతి ఒక్కరికి ఒకే విధమైన ఫలితాలను ఆశిస్తున్నాం. రసాయన శాస్త్రంలో కూడా ఏ అనే కెమికల్ బి అనే కెమికల్‌తో కలిసినప్పుడు మనం ఏ, బిల కలయికతో కూడిన దాన్ని ఆశిస్తాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నంగా ఉంటారు. అప్పుడు వారు వారి కృషిని కలిపినప్పుడు ఫలితాలు కూడా విభిన్నంగా ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలున్నాయి. suppose I do something. I started a pharmacy business. నేను ఫార్మసీ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు నా స్నేహితులు కూడా ఫార్మసీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. న్యూయార్క్ సిటీలో ఉన్న మా స్నేహితులందరం ఇంచుమించు ఒకే సమయంలో ఫార్మసీ బిజినెస్ మొదలుపెట్టాం. విజయం విషయానికి వస్తే నేను వారందరికంటే భిన్నంగా ఉన్నాను. Because there are many factors. కాబట్టి దానికి చాలా కారణాలున్నాయి. వ్యాపారంలో విజయం సాధించడానికి 3 విషయాలు ముఖ్యం అంటారు. అవి ప్రదేశం, ప్రదేశం, ప్రదేశం. That is the success of business in a physical address. In spirituality, భౌతికంగా ఇదే వ్యాపారానికి విజయాన్నిస్తుంది. ఆధ్యాత్మికతలో మన ప్రయత్నాల గురించి మాట్లాడేటప్పుడు మీరు 1 గంట ధ్యానం చేస్తారు. మీ అబ్బాయి 1 గంట, అమ్మాయి 1 గంట, మీ భర్త 1 గంట, మీ అమ్మగారు 1 గంట ధ్యానం చేస్తారు. కానీ ఫలితాలు విభిన్నంగా ఉంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? your attitude. మీ వైఖరి, మీలో ఉన్న భక్తి. మీ అబ్బాయి ఏంటిదంతా? నేను మా అమ్మతో కలిసి ధ్యానం చేయాలా? ఓరి భగవంతుడా! అనుకోవచ్చు. వారు ధ్యానం చేయవచ్చు కానీ లోపలి నుండి వారు తిట్టుకుంటున్నారు. అటువంటప్పుడు మీరు ఏ విధమైన ఫలితాలను ఆశిస్తారు? కాబట్టి వైఖరి నిర్ణయిస్తుంది. Location matters in the physical realm with the business world. భౌతిక ప్రపంచంలో ప్రదేశం అనే అంశం వ్యాపారాన్ని నిర్ణయిస్తే ఇక్కడ చాలా విషయాలు ప్రభావం చూపిస్తాయి. ఏదో ఒకదాని వలన అని మనం నిర్ణయించడానికి లేదు.